రేపు గురువారం ఎంతో పవిత్రమైనటువంటి రోజు. లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు. కాబట్టి ఈ గురువారం రోజున మీరు గుర్తుపెట్టుకొని ఈ ఆకును గనక కాల్చినట్లయితే మీకున్నటువంటి కష్టాలు, సమస్యలు, దరిద్ర బాధలు అన్నీ కూడా పోయి మీకు కోట్ల రూపాయలు కలిసి వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఎందుకు అనంటే లక్ష్మీదేవి కటాక్షం అనేది మన మీద పడినప్పుడు కోటేశ్వర్లము అవ్వటం అంటే అది పెద్ద విషయమేమి కాదండి. దానికి మనకు ఉండాల్సిందల్లా అదృష్టము, ఆ తల్లి యొక్క అనుగ్రహం అనేది ఉంటే సరిపోతుందన్నమాట. కాబట్టి ఆ తల్లి యొక్క అనుగ్రహంతో, నిండు ఆశీర్వాదంతో మన జీవిత పరంగా ఉన్నటువంటి దోషాలు, సమస్యలు అన్నీ కూడా పోయి మనకు కూడా బాగా కలిసి రావాలి అనంటే చక్కగా మీరు ఈ పరిహారం అనేది మీకు అద్భుతంగా సిద్ధిస్తుంది అని చెప్పేసి మనకు తంత్రశాస్త్రంలో చెప్పటం అనేది జరిగింది. కాబట్టి చక్కగా ఈ పరిహారం అనేది చేసేసుకోండి. ఆ ఆకు ఏంటి అనేది మీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది. ఆ ఆకు వచ్చేటప్పటికి కరివేపాకు. కరివేపాకు అంటే చాలా చాలా శక్తివంతమైనదండి. కరివేపాకు వృక్షం కూడా మనకి దేవతా వృక్షంతో సమానము. మనకి వెనకటి రోజుల్లో అంటే పల్లెటూరుల్లో అవ్వచ్చు, ఇట్లా మనం అమ్మమ్మల ఇళ్లల్లో, నాయనమ్మల ఇళ్లల్లో చిన్నప్పుడు మనం పల్లెటూరులకు వెళ్ళినప్పుడు ఎక్కువ శాతం కరివేపాకు చెట్లు ఇంటింటికి కూడా ఉండేవి. చాలా చాలా పెద్ద చెట్లు ఉండేయండి. చక్కగా చెట్టు నిండా కూడా గుబురుగా ఆకులతో పచ్చగా ఉండేదన్నమాట. అలా కరివేపాకు చెట్టు ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉన్నట్లే. ఆ కరివేపాకు అట్లా పచ్చగా గుబురుగా కనుక మీకు పెరిగినట్లయితే ఆ ఇంట్లో సిరి సంపదలకు, అష్టైశ్వర్యాలకు కొదవనేది ఉండదు. సమస్యలు, కష్టాలనేవి ఆ ఇంటి దరిదాపులకు కూడా రావన్నమాట. ఆ ఇంట్లో బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు అనమాట. అంత శక్తివంతమైనటువంటి చెట్టు ఈ కరివేపాకు చెట్టు. కరివేపాకు మనకు ఆరోగ్యపరంగా ఎంత మంచిదో అలాగే పరిహారపరంగా కూడా అంతే శక్తివంతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. కరివేపాకు వేసుకున్నటువంటి కూరలు రుచిపరంగా ఎంతో కమ్మగా ఉంటాయండి. కానీ ఆరోగ్యానికి చాలా మంచిది. కూరలో కరివేపాకుని ఏంటంటే మనం తీసి పక్కన పెట్టేస్తూ ఉంటాము. కానీ కరివేపాకును కూడా మనం తినినట్లయితే మనకి ఆరోగ్యపరంగా ఇప్పుడు చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా, గ్యాస్ ప్రాబ్లమ్స్ అని ఇట్లా చాలా రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటున్నారు. కంటికి సంబంధించిన సమస్యలు, జుట్టు బూడిపోవటము, ఓవర్ వెయిట్, ఇలా ఎన్నో రకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. చిన్నపిల్లలకు కూడా కంటికి సంబంధించిన ఎన్నో రకాల అనారోగ్య సమస్యలతో చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాంటివన్నీ కూడా పోయి ఆరోగ్యపరంగా బాగుంటారనమాట కరివేపాకును కూడా మీరు తిన్నట్లయితే. అలా కాకుండా ఇట్లా మనకి అంటే ఆరోగ్యపరంగా అంటే మనకు కూరల్లో, పులుసు కూరలు అలాంటి వాటిట్లో వేసినప్పుడు ఒకవేళ తీసి పడేసినా కూడా దాంట్లో ఉన్నటువంటి పోషకాలు మనకు కర్రీలోకి వచ్చేస్తాయి. కాబట్టి తీసేసినా కూడా పెద్ద ఇబ్బంది అయితే ఉండదు. అంటే ప్రత్యేకంగా బలవంతంగా తినాల్సిన పని అయితే ఏమి లేదు. ఎందుకంటే అవి ఉడికినప్పుడు ఆటోమేటిక్గా ఆ పోషకాలు మనకు కూరలోకి వచ్చేస్తాయి. కాబట్టి అలాగైనా సరే మనకు పోషకాలు అనేవి పిల్లలకైనా పెద్దలకైనా అందుతాయి అన్నమాట. కానీ ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే కూరల్లో కరివేపాకు వేసుకోవటం అనేది అలవాటు చేసుకోవాలి. మనకు రుచిపరంగా కూడా చాలా బాగుంటాయి అన్నమాట. కరివేపాకు వేసుకున్నటువంటి కూరలు కమ్మగా ఉంటాయి. ఇలా పిల్లలకు చిన్నప్పటి నుంచి అలవాటు చేసినట్లయితే వాళ్ళకి చాలా రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు తగ్గుతాయన్నమాట. ఇలా మనకేంటంటే జుట్టు పెరుగుదలకు కూడా బాగా ఉపయోగపడుతుంది ఈ కరివేపాకు అనేది. అలాగే పరిహార పరంగా వస్తే మనకి అంటే మన ఇంటి పరంగా ఉన్నటువంటి దోషాలు అవ్వచ్చు, చెడును తీసేసుకోవటానికి అవ్వచ్చు, మనకేంటంటే ధనద్వారాలు అనేవి మూసుకుపోయి ఉంటాయి. అంటే ఎంత కష్టపడినా కూడా కలుసుబాటు అనేది లేకుండా ఉండటం, కష్టానికి తగినటువంటి ప్రతిఫలం రాకుండా ఉండటము, కుటుంబంలో కనీస అవసరాలు కూడా తీరక అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి రావటము, కుటుంబంలో డబ్బు సరిపోక ఎప్పుడూ కూడా గొడవలు, చిరాకులు, మనశ్శాంతి లేకుండా ఉండటం, ఇంటి పరంగా ఇబ్బందులు ఉండటము, ఇలాంటివన్నింటినీ కూడా తీసేసి మనకు బాగా కలిసి రావటం కోసము ఈ కరివేపాకు పరిహారం అద్భుతంగా సిద్ధిస్తుందని చెప్పేసి మనకు తంత్రశాస్త్రంలో చెప్పటం అనేది జరిగింది. ఇది కొన్ని నియమాలతో చేసుకున్నట్లయితే మనకు అద్భుతమైన ఫలితం అనేది కొన్ని క్షణాల్లోనే రావటం అనేది జరుగుతుంది. ఏమీ లేదండి, చక్కగా రేపు గురువారం కాబట్టి చాలా చాలా మంచి రోజు. మనకు శుక్రవారం ఎంత ఇష్టమో లక్ష్మీదేవి తల్లికి, అలాగే గురువారం అన్నా కూడా అంతే ప్రీతికరం ఆ తల్లికి. ఇంకా శుక్రవారం కన్నా కూడా గురువారం అంటేనే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటి రోజుగా మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగిందనమాట. ఈ రోజున ఇట్లా కరివేపాకును కాల్చటం వలన ఏంటంటే మనకు దోషాలు అనేవి పూర్తిగా తొలగిపోతాయి.
మీరేం చేస్తారంటే ఉదయాన్నే లేచి శుచిగా ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోండి. వాకిలిని చక్కగా నీటితో కడుక్కొని ముగ్గు వేసుకొని అలాగే ఇంటిని కూడా శుభ్రం చేసుకోవాలి. ఇల్లును కూడా శుభ్రంగా కాస్త నీళ్లు అంటే రాళ్ళ ఉప్పు వేసేసి కాస్తంత కర్పూరం కానీ పసుపు కానీ వేసేసి ఇల్లును తుడిచేసేయాలి. అలా ప్రతి మూలలో కూడా తుడవాలి. అలా తుడిచినప్పుడు ఏంటంటే మనకు ఆ మురికిని గమనించినట్లయితే నల్లగా వస్తుంది. ఆ నలుపు ఏంటంటే దరిద్రానికి గుర్తు అనమాట. అంటే ఇంట్లో ఉన్నటువంటి చెడు అంతా కూడా ఆ నీటి రూపంలో కొట్టుకొని బయటికి వెళ్ళిపోతుందన్నమాట. ఆ నీటిని తీసుకెళ్ళి డ్రైనేజీ కాలువలో పారబోయాలి. తర్వాత ఇంటి లోపల కూడా కాసిన పసుపు నీటిని కూడా చల్లుకోవాలి. మీకు అవకాశం కుదిరితే చక్కగా దీపారాధన చేసుకోండి. దీపారాధన చేసుకోవటం వలన ఏంటంటే మనకు దరిద్రం అనేది దూరం అయిపోయి మనకు మూసుకుపోయిన ధనద్వారాలు తెరుచుకోవటానికి, మనం ధనవంతులు అవ్వటానికి, మనకు అష్టైశ్వర్యాలు కలిసి వచ్చేలా చేయటానికి కలుసుబాటు అనేది ఏదైతే లేక దారులన్నీ మూసుకుపోయినాయో అలాంటి దారులు తెరుచుకొని మనకు ఒక మంచి మార్గం కనిపించేలా చేయటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఈ పరిహారం చేసేటప్పుడు పొరపాటును కూడా నాన్ వెజ్ అంటే మాంసాహారం కోడిగుడ్డు కానివ్వండి, చికెన్ అయినా మటన్ అయినా ఏవి కూడా తినకూడదు. మనకు కోడిగుడ్డు అయినా సరే మాంసాహారంతో సమానం. ఎందుకంటే అది ఏ చెట్టుకు కూడా కాయటం లేదు కదండి. కోడి పెడితేనే మనకు గుడ్డు అనేది లభిస్తుంది కాబట్టి అది కూడా మాంసాహారం కాబట్టి కోడిగుడ్డు కూడా తినకూడదు. అలాగే నలుపు రంగు బట్టలు పొరపాటును కూడా ధరించకూడదు. నలుపు రంగు బట్టలు వేసుకొని మనం పరిహారం చేసినా కూడా మనకు సిద్ధించదనమాట. కాబట్టి చక్కగా పసుపు రంగు అవ్వచ్చు, ఎరుపు రంగు ఇట్లా ఏవైనా సరే మీరు వేసుకొని పరిహారం అనేది చేసుకోవచ్చు. ఇలా చేస్తే లక్ష్మీదేవి అంటే ఏనుగు మీద మీ ఇంటి లోపలికి అడుగు పెడుతుంది. ఏనుగు మీద అడుగు పెట్టడం అంటే ఏనుగు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటిది అనమాట. అట్లా మనకేంటంటే 7 తరాలకు సరిపడా సంపద రావటానికి, ఐశ్వర్య ప్రాప్తి కలగటానికి అంటే గజ మహాలక్ష్మి అంటారు చూడండి. అంటే చాలా బాగా కలిసి రావటానికి ఈ పరిహారం అనేది బాగా సిద్ధిస్తుందనమాట. అట్లా చేసేసుకోండి. ఇక దీనికి వచ్చేటప్పటికి మీకేంటంటే కరివేపాకు కావాలి. కరివేపాకు మీ ఇంట్లో చెట్టు ఉన్నా పర్వాలా, చెట్టు లేకపోతే కుండీల్లోనైనా పెంచుకోండి. ఇప్పుడు సిటీల్లో ఖాళీ లేదనుకోండి, కుండీల్లోనైనా పెంచుకోవచ్చు, ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఒకవేళ లేదు అది కూడా అనుకుంటే మీరు కూరగాయలు తెచ్చుకుంటారు కదా, అప్పుడు కాస్త కరివేపాకు తెచ్చుకోండి, మనకు ఫ్రీగానే ఇస్తారు కరివేపాకు. అట్లా ఆ కరివేపాకైనా మీరు ఈ పరిహారానికి ఉపయోగించుకోవచ్చు. లేదా ఇంట్లో ఆల్రెడీ ఉన్న కరివేపాకైనా పర్వాలా, కానీ మనకు కొంచెం డ్రైగా అంటే పొడిగా ఉండాలి. అలాంటి కరివేపాకైతే మనకి ఈ పరిహారానికి బాగుంటుంది. పచ్చిగా ఉన్నటువంటి ఆకు కాకుండా పొడిగా అంటే ఎండినటువంటి ఆకు కావాలి. ఆకు ఎండినా కూడా ఆ ఆకులో ఉన్నటువంటి అద్భుత శక్తులు అనేవి అంతే ఉంటాయి అన్నమాట. అంటే కరివేపాకు ఆకులో ప్రకృతి యొక్క శక్తులు అనేవి పుష్కలంగా ఉంటాయి అన్నమాట. అంటే దైవానుగ్రహము అలాగే ప్రకృతి యొక్క అనుగ్రహము రెండు కూడా కలిసి ఉండి దోషాన్ని చిటికెలో తీసేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మనకు ఎండినటువంటి ఆకులైతే అంటే ఎండకపోయినా మామూలుగా ఉన్నా పర్వాలేదండి. కాకపోతే ఎండిన ఆకులైతే మనకు కాలతాయి, బాగా గలగల కాలిపోతాయి. మనకు రిజల్ట్ అనేది త్వరగా వస్తుంది. సమస్య అనేది అలా ఈజీగా మాడిపోతుంది అనమాట. అట్లా ఇక మీరేం చేస్తారు అనంటే మనకు దీనికి వచ్చేటప్పటికి 4 కరివేపాకులు చాలు, 4 లేకపోతే 5 అంతే. అంతకు మించి అయితే ఇంకేమీ అవసరం లేదండి. ఇక అలా తీసేసుకొని ఒక మట్టి ప్రమిదను తీసుకోవాలి. అలా మట్టి ప్రమిదను తీసుకొని ఆ మట్టి ప్రమిదలో ఈ 4 ఆకులు దాంట్లో వేసేసుకొని దాంతోపాటుగా ఒక కర్పూరం బిళ్ళ వేసుకోండి. పచ్చ కర్పూరం పొడైనా పర్వాలా, లేకపోతే కర్పూరం తీసుకొని చిదిమి అట్లా పొడిలాగా చేసేసుకొని అది కూడా ఆ మట్టి ప్రమిదలో వేసేసి మీరేం చేస్తారంటే ఆ ఆకుల్ని కాలవాలి. ఆకుల్ని ఇక్కడ మనం వీడియోలో కూడా ముందు చూపిస్తాము. అట్లా వీడియోలో చూపించినట్లుగా చక్కగా ఆకును కాల్చేసేసేయండి. కాల్చేసినప్పుడు ఏంటంటే మనకు అది బూడిదలాగా మారుతుంది. మీరేం చేస్తారంటే కాలేటప్పుడు మనకి ఏదైతే పొగ వస్తుంది కదా లైట్గా, ఆ పొగని మీ ఇంట్లో ప్రతి రూమ్లో కూడా చూపించాలి. అంటే వంటగదిలో, బెడ్రూమ్లో, హాల్లో ఇట్లా మీ ఇంటి వరండాలో చుట్టూతా కూడా ఆ మట్టి ప్రమిద తీసుకోండి. స్టీలు కానీ ప్లాస్టిక్ కానీ ఇలాంటివి వాడకూడదు. మట్టి ప్రమిద చిన్నదైనా పర్వాలా దాంట్లో వేసేసుకొని అలా ఇంటి ప్రతి రూమ్లో కూడా చూపించండి. చూపించేయటం వలన ఏంటి అనంటే మన ఇంటి లోపల చెడు అంటే నకారాత్మక శక్తులు, దుష్ట శక్తులు ఇలాంటివి ఏంటంటే కొంతమంది అంటే రకరకాల వాళ్ళు మన ఇళ్లలోకి వస్తూ ఉంటారు. ఇరుగు పొరుగు వాళ్ళు అవ్వచ్చు, ఎదురింటి వాళ్ళ
వాళ్ళ చూపు దిష్టి వల్ల నరదిష్టి అనేది ఉంటుంది. మన బాధలు మనకేదో పడుతూ ఉంటుంటే బ్రహ్మాండంగా కనిపిస్తూ ఉంటాం జనం కంటికి. మనం పాత బట్టలు వేసుకున్నా కూడా వాళ్ళకి అవి పట్టు చీరల్లా కనిపిస్తూ ఉంటాయి. అలాగ జనాల ఏడుపులు నరదిష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంటి మీద ప్రత్యేకంగా దృష్టి ఉంటుంది. అలాగే ఇంటి యజమాని మీద చూపు ఉంటుంది. ఇంటి ఇల్లాల మీద కొంతమంది చూపులు పడుతూ ఉంటాయి. అట్లా బుద్ధులు మారుద్దాము, మనుషులను మారుద్దాము అని చెప్పేసేసి, లేకపోతే బాధలు పడుతున్నా కూడా బ్రహ్మాండంగా ఉన్నారు, కాస్త కష్టపడి సంపాదించుకుంటుంటే ఆ ఎదుగుదలను చూడలేక, లేకపోతే ఇంట్లో రకరకాలోళ్ళు అంటే కాళ్ళు చేతులు కడుక్కోకుండా ఒక్కొక్కసారి పిల్లలు రావటం అవ్వచ్చు, పెద్దోళ్ళు రావటం అవ్వచ్చు, మంచోళ్ళు చెడ్డోళ్ళు వస్తూ ఉంటారు. వచ్చినప్పుడు ఏడుస్తూ ఉంటారు. అవి కొన్నారా, ఈ కొన్నారా, ఈ తెచ్చుకున్నారా, ఈ తెచ్చుకున్నారా, అంతా ఉందా, ఇంత ఉందా, ఏంటంటే ప్రతిదీ కూడా గమనిస్తూ ఉంటారనమాట. అలాంటివి చేసినప్పుడు ఏంటంటే కొన్ని రకాలైనటువంటి ఇట్లా సమస్యలు వచ్చి ప్రశాంతంగా ఉన్న దాంట్లో కూడా గొడవలు అనేవి ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. కొంతమంది అత్తల తరపున గొడవలు, తోడుకోడళ్ళ మధ్య అట్లా గొడవలు రావటం, ఇట్లా చాలా రకాలుగా జరుగుతూ ఉంటాయి. చాడీలు చెబుతూ ఉంటారు. మంచిగా చూసుకున్నటువంటి ఆ భర్తను కూడా మార్చేస్తూ ఉంటారనమాట. భార్య పిల్లల మీద కూడా లేకుండా చేసేస్తారు. అలాంటివన్నీ తీసేయటానికి ఈ పరిహారం అనేది అద్భుతంగా సిద్ధిస్తుంది. అలా కాల్చేటప్పుడు మీకు మనసులో ఏదైతే సంకల్పం ఉంటుందో అది చెప్పుకోండి. ఇట్లా భర్త మారాలి, మాకు సంపాదన పరంగా బాగా కలిసి రావాలనో, అప్పులు తీరాలనో, కష్టాలు పోవాలి, మేము సంతోషంగా ఉండాలి, అది మీకు ఏ సమస్య అయితే ఉందో అది చెప్పుకోండి. అలా చెప్పుకొని కాల్చడం వలన కాలేది ఆకులతో పాటు మన సమస్య కూడా. ఇక అట్లా కాలిన తర్వాత ఆ బూడిదని మీరు షింకులోనైనా పోసేయచ్చు, లేకపోతే గాలిలోకైనా ఊదేసేయచ్చు. ఇట్లా అది తీసేసి ఇక మీరు ఆ మట్టి ప్రమిద ఉంటుంది కదా, దాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని మళ్ళీ పెట్టుకోండి. ఈసారి ఎప్పుడైనా మళ్ళీ ఆ ప్రమిదలో మీరు ఏదన్నా పరిహారం కావాలంటే చేసేసుకోవచ్చు. ఇలా చేసిన తర్వాత ఒక్క గంటలోనే మీకు అద్భుతమైనటువంటి రిజల్ట్ రావటం చూసి మీరే ఆశ్చర్యపోతారు. అంతకు ముందల గజిబిజిగా ఉన్నటువంటి వాతావరణం ప్రశాంతంగా మారటము, మనశ్శాంతి దొరకటము, భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు పెరగటము, సంపాదన పరంగా దోషాలు పోయి కలిసి రావటము, మూసుకుపోయిన ధన ద్వారాలు తెరుచుకోవటం, ఇట్లా మీకు అద్భుతమైనటువంటి మార్పు కొన్ని క్షణాల్లోనే వస్తుంది. చాలా చాలా శక్తివంతమైనటువంటి పరిహారం, గురువారానికి సరి సమానమైనటువంటి పరిహారం ఈ కరివేపాకు పరిహారం. ఇది శాస్త్రాల్లోనే చెప్పటం జరిగింది. కాబట్టి రూపాయితో రూపాయి బిళ్ళ ఖర్చు లేని ఈ పరిహారాన్ని చేసుకొని మీకు ఫలితం మాత్రం కోట్ల రూపాయల్లో వస్తుంది. మన చేత్తో మనం చేసుకునే ఏ పరిహారానికైనా సరే శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చక్కగా ఈ పరిహారాన్ని చేసుకొని తిరుగులేని ఫలితాన్ని పొందుతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇది మగవారైనా చేయొచ్చు, ఆడవారైనా చేయొచ్చు, మగవారు కూడా చేయొచ్చు, ఇబ్బంది అయితే ఏమీ లేదు. ఆడవారు చేయకూడని ఒక 5 రోజులు ఉంటాయి కదా, 5 రోజులు తప్ప మిగిలిన రోజులు ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఒకవేళ ఆడవారికి కుదరలేదు అనుకోండి, మగవారైనా చేయొచ్చు, ఇబ్బంది అయితే ఏమీ లేదు. అట్లా చేసేసుకోండి. అర్థమైంది కదండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.